ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వచ్చేస్తాను. ఏంటి బ్రో డల్గా ఉన్నావు? ఏం బ్రో, మీరాను లవ్ చేస్తున్నానని చెప్పుంటే నేనే వదిలేసేవాడిగా. అది వదిలేసి నాతోనే పెళ్ళయిందని అబద్ధం చెప్పి. హే బ్రో, ఇట్స్ ఓకే బ్రో. తాళి కట్టాల్సింది నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి టాటా చెప్పించావు కదా. నాకు ఫ్రెండ్షిప్ అంటే గౌరవం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. విశ్వ, టైం అయింది, బయలుదేరదామా? దిస్ ఇస్ సునీల్, మై ఫ్యామిలీ ఫ్రెండ్. హాయ్. బాయ్స్, బాయ్. Your immigration form, excuse me? ఓ సారీ. విశ్వ, అంకుల్, ముంబైలో మీ ఇల్లు ఎక్కడ? బాంబేలో ఒక ఫేమస్ చోట్ అంకుల్. ఫేమస్ అంటే దాదర్, జూహు, బాండ్రా. బాండ్రా, బాండ్రా దాని పక్కనే. హలో బాబాయ్, నేను విశ్వాన్ మాట్లాడుతున్నాను. ముంబైలో మన ఇల్లు ఎక్కడుంది? ఏ రేపు మార్నింగ్ నేను ఇండియా వస్తున్నాను. ఏమంటున్నావు? నాన్నకి తెలియనక్కర్లేదు, ఎయిర్పోర్ట్కి బండి పంపించండి. విశ్వ, ఇప్పుడున్న పరిస్థితుల్లో Sir, please switch off your phone. The flight is taking off. ఓకే, Kindly get back to your షూర్ seat. షూర్. నేను మళ్ళీ చేస్తాను బాబాయ్. విశ్వ, टैक्सी साहब, टैक्सी साहब, साहब टैक्सी, टैक्सी साहब, No, साहब no. साहब टैक्सी. No, thanks. सर टैक्सी कहाँ जाना है साहब? मेरे टैक्सी में चलो साहब. విశ్వ, వెళ్దామా? నువ్వు బాబాయ్ పంపించారు. మా నాన్నే బిజీగా ఉంటారనుకున్నాను, కానీ బాబాయ్ కూడా బిజీగా ఉన్నారు. సారీ అంకుల్. ఇట్స్ ఆల్ రైట్. కనీసం పంపించిన బండి అయినా ఏసీ బండి అయితే. Nana, this is India. మ్మ్. ఇల్లు ఇక్కడికే తీసుకురమ్మన్నారు. రా విశ్వ. పోలీసులు ఎవరు చూడలేదుగా? లేదయ్యా. రాజు, డ్రైవర్ దగ్గర గన్ తీసుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళంతా ఎవరు? నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ మీ నాన్న సమాధానం చెప్తారు. మా నాన్న ఎక్కడ? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ నాన్నని కలవడం అంత సులభం కాదు. అన్న ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. నువ్వు వస్తున్నావని అన్నకు తెలుసుంటుంది. కబురు పంపుతారు. ఏంటి విశ్వ, ఏంటిదంతా? మీ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పావు. మీ నాన్న ఎవరు? ఏం చేస్తుంటారు? ఏదో బిజినెస్ అనే చెప్పారు. బిజినెస్ బిజినెస్ అంటున్నావు, ఏం బిజినెస్ చెప్పవు. బిజినెస్ చేసేవాళ్ళు ఇలా పోలీసులకు భయపడి బతుకుతారా? అంకుల్, మీ నాన్నగారు ఏదో తప్పు చేస్తున్నారు. Nana, ఇలా చూడు మీరా, లవ్ చేయడం తప్పు కాదు, కానీ నేను లవ్ చేసే కుర్రాడు ఎవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవడం ముఖ్యం. మీరా నాకేం తెలియదు. నేను మీలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు విశ్వ, ఇవన్నీ. మీ నాన్న తీసుకురమ్మన్నారు. రండి. నిన్ను మాత్రం రా, లోపలికి వద్దాం. టీ వద్దు. కూర్చో. వెళదామా? రండి వెళ్దాం.
నా తండ్రి ఇలాంటి వాడు అయి ఉండకూడదు, నేను ఊహించినంత ఉత్తముడై ఉండాలనుకున్నాను. కానీ చూశాను నాన్న, మీ నిజ స్వరూపాన్ని చూశాను. ఇదంతా నేను చూడకూడదనే ఇన్నేళ్లగా నన్ను అక్కడ మీరెవరో, ఏం తప్పు చేస్తున్నారు? అమ్మకే కాక నాకు దూరమై ఎందుకిలా బతుకుతున్నారు? ఎవరి కోసం? వీళ్ళ కోసమేరా. మీకోసం కాకపోయినా మా కోసం. వీడి కనీసం మీరున్నారు. ఆ జనాలకి కలకాలం వీళ్ళ గుండెల్లో ఒక అన్నగా, నీ గుండెల్లో ఒక మంచి తండ్రిగా ఉండాలని ఆశపడ్డాను. కానీ నా వల్ల నీ జీవితం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఇన్నాడు నీకు దూరంగా బ్రతికాను. మరెందుకు మీరు ఇలా చాటుగా? నేనేమి బుద్ధున్నో గాంధీనో కాను. ఇంతవరకు నా జీవితంలో నా మనసుకి ఏది న్యాయం అనిపిస్తే ఆ పని చేశాను. అది కరెక్టా కాదా అని ఆలోచించలేదు. అప్పుడు వదిలేసిన విత్తే ఇప్పుడు మహావృక్షంగా మారింది. రామ్మూర్తి. నమస్కారం. నమస్కారం. రామ్మూర్తి. అన్నని మీరు మీకు మిత్రుణ్ణి, శత్రువుకి శత్రువు మిత్రుడు. అన్నా థ్యాంక్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ముంబైలోనే ప్రజల ఆరాధ్యదైవమైన అన్నాని అరెస్ట్ చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అన్నాని పోలీసులు అరెస్ట్ చేయకుండా ప్రజలు ప్రతిఘటించడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్లిన అన్నాని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అన్నా పోలీస్!
చావుకెప్పుడు భయపడిందే లేదు. మీ అమ్మతోనే పోవాల్సిన వాడిని. వాడు అంతం చేయాలనుకున్నది నన్నే కాదు, ఈ ప్రజల జీవితాన్ని. అందుకే పోలీసులకి సరెండర్ కాకుండా బతకాల్సి వస్తుంది. వద్దు నాన్న, నాతో రండి, వెళ్ళిపోదాం. ఇదొక పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకేశాక తిరిగి వెళ్ళలేని దారి విశ్వ. ఒక్కసారి కత్తి చేత పట్టావంటే ఒకటి చంపాలి లేదా చావాలి. దాని నుంచి తప్పించుకోలేం. ఈరోజు ఒక పీడకలనుకుని మర్చిపో. తిరిగి వెళ్ళిపో. మీరిక్కడ హాయిగా సంతోషంగా ఉన్నారనే నమ్మకంతోనే నాన్న నేను ఇన్నేళ్ళుగా అక్కడ. నేను వెళ్ళాను నాన్న, ఇక్కడే ఉండిపోతాను. ఈ జీవితం నీకొద్దు విశ్వ, నాతోనే పోని. నువ్వు తిరిగి వెళ్ళాలి, ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, సంతోషంగా బ్రతకాలి. మీ నాన్నగా అదే నా కోరిక. అన్నా, ఆ తండ్రి కూతుళ్ళు మనల్ని చూసి భయపడిపోయారు. ఈరోజు రాత్రే బయలుదేరుతున్నారట. ఎంత చెప్పినా వినకుండా హోటల్లో ఉంటామని వెళ్ళిపోయారు. ఏ హోటల్? వద్దన్నా, బయట పరిస్థితి బాలేదు. పోలీసులు అందరూ వస్తేనేగా సమస్య. నేను మాత్రం వెళతాను. అన్నా, ఇది నా కొడుకు జీవితం. నాన్న, మీరా? నేనిక్కడికి అన్నగా రాలేదు, విశ్వకి తండ్రిగా వచ్చాను. టైం అయింది, లోపలికి వెళ్ళు. టాక్సీ వచ్చేస్తుంది, త్వరగా ప్యాక్ చేయి. వెళ్ళండి, నా కొడుకుని మీతో పాటు తీసుకువెళ్ళండి. ఇక్కడ మీరు చూసింది నా జీవితం. దీనికి విశ్వకి సంబంధం లేదు. నా కారణంగా నా కొడుకు జీవితాన్ని. నాన్న, నా కోసం మీరెవరిని వద్దు నాన్న. లేదు విశ్వ, ఇది జరగాలి. సార్, నేను చేసిన తప్పుకి నా కొడుకు జీవితం. We are from Crime Branch. డాన్స్ టీంలో మెంబర్ అవ్వచ్చా? మీ జీవితంలో నేను మీకు అమ్మగా రావచ్చా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and